భార్య కిడ్నీ ఫెయిల్ అయ్యి అనారోగ్యానికి గురవడంతో ఆ ఇల్లాల్ని వదిలేయడానికి సిద్ధమయ్యాడు ఒక ప్రబుద్ధుడు. వరకట్న వేధింపులతో ఆమెని చిత్రవద చేశాడు. కాపురానికి పనికి రావంటూ ఇంటి నుంచి గెంటేశాడు. విడాకులు కావాలని కోర్టు నుంచి నోటీస్ పంపడంతో ఆమె భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. పోలీస్ స్టేషన్ పరిధిలో తమకు న్యాయం చేయాలని చెప్పి ఓ మహిళ ఆ భర్త ఇంటి వద్ద ఆందోళన దిగింది. అయితే పెళ్లైన తర్వాత ఆమె అనారోగ్యం పాలడంతో విడాకుల నోటీస్ కూడా పంపించడం జరిగింది. దీంతో ప్రస్తుతం ఆమె పోలీసులను కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. 2021లో పెళ్లి అయిన తర్వాత కొన్ని నెలలు బాగా చూసుకుని తర్వాత తనకి అనారోగ్యం పాలడంతో విడాకుల నోటీస్ పంపించడంతో తమకు న్యాయం చేయాలని ప్రస్తుతం బాధిత మహిళ మన దగ్గర ఉంది. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరిగింది? మీకు పెళ్లి ఎప్పుడు జరిగింది? పెళ్లి అయిన తర్వాత ఎన్ని రోజులు బాగా చూసుకున్నారు? తర్వాత ఎప్పుడు అసలు గొడవ స్టార్ట్ అయింది? సార్, నా పేరు రమ్య. నాకు మ్యారేజ్ అయ్యి 2021 అక్టోబర్ 30లో అయ్యింది. సో 3 months వరకు కొంచెం బాగానే ఉండేది. 3 months తర్వాత నేను కట్నం తక్కువగా తెచ్చానని నాకు వరకట్నం ఇంత తెచ్చావు ఎందుకనేసి చాలా హింస పెట్టారు. మా అత్తయ్య, మా మావయ్య, మా ఆడబొట్లు ఇద్దరు, మా ఆయన. అంటే ఇంత తెచ్చడం ఏంటి, నువ్వు ఎక్కువ తెయ్యాలి, ఒక్క నా కొడుకు కదా అనేసి మెయిన్ మా అత్తయ్య, మా ఆడబొట్లు అనేది ఇలాగే చాలా హింస పెట్టి తర్వాత మీ అమ్మాయి ఎలా అంటున్నారంటే అదే నేనే కదా చెప్పాను, ఏంటి ఇంత తక్కువ తేడా పెట్టి చాలా హింస పెట్టారు. ఆ హింస వల్ల నేను చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను. నాకు 2023లో డయాలసిస్ అనేది జరిగింది. సో నాకు ఈ ప్రాబ్లం అనేది కూడా పీరియడ్ టైంలో నాకు ఫుడ్ అనేది లేదు. తర్వాత రూమ్లో బంధించడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఫుడ్ అనేది లేదు, వాటర్ అనేది లేదు, వాష్రూమ్ కూడా వెళ్ళడానికి చాలా ప్రాబ్లం పడింది. సో నాకు 4th డే తర్వాత కాళ్ళు, చేతులు, ఫేస్ అంతా పొంగి నాకు బ్రీతింగ్ ప్రాబ్లం కూడా అయ్యింది. సో మా అమ్మ నాన్నకి ఫోన్ చేసి, అమ్మ నాకు ఇలా ఉంది, సీరియస్గా ఉంది, కొంచెం వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్తే వచ్చి వాళ్ళు తీసుకెళ్ళి ఈ అమ్మాయికి 2 కిడ్నీ కొంచెం ప్రాబ్లం అయ్యాయి. ఏమైందంటే ఇలా చెప్పాను, డాక్టర్ కూడా ఇలా చెప్తే అమ్మాయిని ఎమర్జెన్సీగా హాస్పిటల్లో జాయిన్ చేయాలి, లేదంటే అమ్మాయి చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనగానే మా అమ్మ నాన్న ఆ రోజు హాస్పిటల్ జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత డైరెక్ట్గా డయాలసిస్ స్టార్ట్ అనేది జరిగింది. సో సైన్ పెట్టడానికి కూడా రాలేదు మా ఆయన. అమ్మాయికి ముందుగానే పెళ్లికి ముందే 2 కిడ్నీలు పోయాయి అనేసి అందరికీ సమాచారం చేస్తున్నారు. సో నాకు 2021లో పెళ్ళి అయ్యి ఈ ప్రాబ్లం 2023లో అనేది వచ్చింది. సో నాకు 1.5 yearతో నాకు సంసారం అనేది చేశారు. సో ఇప్పుడు ఏమో నాకు పనికిరాని సంసారానికి నాతో కాపురం చేయలేదు అనేది చెప్తున్నారు. సో లాయర్ నోటీస్ అనేది నాకు నిన్న వచ్చింది. సో లాయర్ నోటీస్ పంపించి నాకు విడాకులు కావాలని చెప్తున్నారు. సో నా తప్పు ఏం లేనిది నీ లాయర్ నోటీస్ ఎందుకు తీసుకోవాలి, సో డివోర్స్ ఎందుకు ఇవ్వలేదు నేను అడుగుతున్నాను ఇప్పుడు ప్రజలందరినీ. అంటే మీకు అనారోగ్య సమస్య వచ్చిందని అతను ఇబ్బంది పెట్టడం జరిగిందా, లేదంటే ఆ కట్నం కూడా కొంత తీసుకొచ్చారని చెప్పేసి ఇబ్బంది పెట్టడం జరుగుతుంది? కట్నం ఇంత తెచ్చామని ఫస్ట్ దాన్ని పెట్టారు. ఇప్పుడు ఏమో ఇది కూడా హెల్త్ ఇష్యూ అనేసి రెండింటి మీద చెప్తున్నారు. ఇప్పుడు అది ఫస్ట్ అత్తవారింటి నుంచి, అత్తవారింటి తర్వాత మరి భర్త అనేది ఆల్బర్ట్లు ఫ్యామిలీ ఆల్మోస్ట్ అందరూ అది స్టీల్ ప్లాంట్ వర్క్ చేస్తుంటారు. సో ఆడబొట్టు ఏమంటే మా భర్తకి ఇలా చెప్పారు, ఎందుకు అమ్మాయి అలా తిరుగుతున్నా, అలా చేయగలరు. సో అప్పటి నుంచి 3 months వరకు బాగుండే. తర్వాత నుంచి నన్ను చూసుకోవడం కూడా మానేశారు. ఏమనంటే మీ అమ్మనంటే ఇంత ఇచ్చావు, అంత తెచ్చావని ప్రతిసారి గొడవ చేసేవారు. ఏ రోజు కూడా నేను తనతో కూడా హ్యాపీగా ఉందని చూస్తే మా ఆడబొట్లు వచ్చి ఎందుకు అలా అంత క్లోజ్ మూవ్ అయిపోయింది, తోటి కట్నం తెచ్చిన దానికి అంత అవసరమా అనేసి ఎక్కువ మాట్లాడడం అని చెప్పి జరుగుతుంది ఎప్పటికప్పుడు. సో దానివల్ల నేను అమ్మ నాన్న కూడా చెప్పుకోలేని సిచ్యువేషన్లు ఉండేదాన్ని. అమ్మ నాన్న చెప్పుకుంటే ఏమంటారు ఏమో అనేసి అనే విధంగా నాలో నేనే దాచుకొని ఏమి చెప్పక లాస్ట్కి ఇంత 2 కిడ్నీలు పోయే సిచ్యువేషన్ వరకు నేనే తెచ్చుకుంటే ఈ ప్రాబ్లం ఏదో నాకు ముందే పెళ్లికి ముందే ఉన్నట్టుగా అందరికీ స్ప్రెడ్ చేయడం అని జరిగింది. సో విడాకులు కావాలంటున్నారు. సో నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను ప్రజలందరినీ, అలాగే పోలీసులు అందరినీ. ప్రజెంట్ పోలీసులు ఇంకా లేరు. ఫస్ట్ టైం ఒకసారి కంప్లైంట్ ఇచ్చాము, ఇలాగైతే నన్ను హాస్పిటల్ జాయిన్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను చూసుకోవడం రాలేదు. సో నేను ఇలాగండి మమ్మల్ని చూసుకోవట్లేదు, ఏంటంటే నాకు తనకి ఎటువంటి సంబంధం లేదు అనేసి చెప్తున్నారు. సో పోలీసులు కూడా అంటే న్యాయం ఎటుందనేసి అటువైపు మాట్లాడటం జరుగుతుంది. మీరు ఇప్పుడు న్యాయ పోరాటం కావాలని చెప్పేసి నా దగ్గర అది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటారు? మీ భర్త దగ్గర నుంచి నోటీసులు కూడా మీకు సడన్ గా పంపించడం జరిగింది. మీరు ఎటువంటి న్యాయం కావాలనుకుంటున్నారు? నాకు న్యాయం అంటే నేను ఇంకా ఇంటికి ఇప్పుడు ప్రజెంట్ నాకు ఆపరేషన్ అయ్యింది, నేను ఇంటికి వెళ్దామనే సిచ్యువేషన్ లో నాకు నోటిఫికేషన్ పంపించారు. సో నా వల్ల ఏం తప్పు ఉంది, నేను ఇంటికి వద్దామని సంసారం చేయడానికి పిల్లలకి అందాం అనుకో టైంలో నాకు ఇలా పంపించడం నాకు నచ్చలేదు. సో నా వల్ల ఏం తప్పు ఉంటే నీ వల్ల ఇలా ఉందని చెప్పుకో, పెద్దవాళ్ళతో మాట్లాడే, కానీ లాయర్ నోటి పంపించి నాకు కావాలని అడుగుంటున్నా. భర్త నాకు వచ్చి అడగాలి, నాకు అమ్మాయి కావాలని. ఆ భర్త పెళ్ళైన తర్వాత ఇలా పాప బాగోలేకపోతే నా భర్త నాకు కావాలని కోరుకుంటుంది. విడాకులు మాత్రం ఆ అమ్మాయికి ఇష్టం లేదు, అంతే.
ప్రస్తుతం అయితే దువ్వాడ పోలీస్ స్టేషన్ వద్ద వీళ్ళంతా కూడా చేరుకున్నారు. తమకు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్తున్నారు. కష్ట సుఖాల్లో తోడుంటానని చెప్పి మూడు మూలు కట్టినటువంటి భర్త ఈ విధంగా ఆమె అనారోగ్యం పాలడంతో ఆమెను ఇప్పుడు ప్రస్తుతం ఇంటి నుండి బయటికి పంపించడమే కాకుండా అత్తవారి ఇంటి నుండి వేధింపులు కూడా మొదలైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు చూస్తున్నాం, ప్రస్తుతం భర్త అప్పారావు కూడా పోలీసులు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమకు న్యాయం చేయాలి, ఇలా అనారోగ్య సాకుతో చెప్పి అదేవిధంగా కట్నం తక్కువ తీసుకొచ్చానని చెప్పి ఈ విధంగా తనను బయట పెట్టడం కూడా అమ్మాయి అయితే మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాము, తిరిగి తన భర్త ఇంటికి